మెండపేటలో ఉన్నటువంటి ఈ కరెన్సీ సెంటర్ లో ఒకప్పుడు దీన్ని యానిమల్ సెంటర్ అని పిలిచేవారు. ఈ రోజున కరెన్సీ స్వీట్స్ పెట్టారు కాబట్టి కరెన్సీ సెంటర్ అయింది. ఇదే సెంటర్ లో గత 2-3 నెలల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే గారి విగ్రహాలు ఎక్కడో దళిత వార్డులో ఉన్నటువంటి విగ్రహాలు రోడ్డుకి మెయిన్ రోడ్డుకి రానివ్వకూడదు అనేటువంటి ఉద్దేశం జగజ్జీవన్ రాజు కానీ మరి అంబేద్కర్ కానీ విగ్రహాలు రానివ్వకపోతే వాటిని భవిష్యత్ తరాలు చూసేటువంటి విధంగా మెయిన్ రోడ్డుకి తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత పూలే గారి విగ్రహం, అదేవిధంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు, మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారిది, మాజీ శాసనసభ్యులు మరి వివిఆర్ చౌదరి గారు, వంగ చౌదరి గారి విగ్రహాలు కూడా ఈ రోజుని ఇక్కడ పునర్నిర్మించాలి. భవిష్యత్తులో వీళ్ళు ఎవరంటే వీళ్ళ యొక్క చరిత్ర ఏంటనేటువంటిది యువత తెలుసుకుని వాళ్ళ మార్గదర్శనంలో నడిచేటువంటి విధంగా ఈ విగ్రహాలు ఏర్పాటు చేయాలనేటువంటిది మరి బీసీ సంఘాలు, అదేవిధంగా మరి కాపు సంఘాలు, కమ్మ సంఘాలు అందరూ కలిసి, చౌదరి గారి అభిమానులు అందరూ కలిసి ఈ విగ్రహాలను ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశాం. తొందరలోనే ఒక వారం 10 రోజుల్లో దానికంటే ముందే ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టేటువంటి ఏర్పాట్లు చేస్తామనేటువంటిది మనం చేస్తూ, ఏదైనా ఈ మెండపేటలో ఉన్నటువంటి ఒక అహంకారమైనటువంటి సంస్కృతిని ఏదైతే శాసనసభ్యులు ప్రదర్శిస్తున్నాడో జగసారు, దానికి మరి ఈ నిదర్శనం అనేటువంటిది ఇంతకాలమైన స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలు అయినా ఈ విగ్రహాలు ఎక్కడో దళిత వారికే పరిమితం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇంకా అదే రకమైనటువంటి దొరతనాన్ని మెయింటైన్ చేయాలనేటువంటి విధానాలు మానుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా మనం ప్రజాప్రతినిధులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది తప్పితే మన దర్పంతోటో మన అహంకారంతోటో లేకపోతే అనగదొక్కాలనేటువంటి విధానాలు ఎంత మాత్రం కూడా మంచి కాదు. భవిష్యత్తులో దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లోనే ఉందనేటువంటిది సందర్భంగా మనం చేసుకుంటూ, ఈ విగ్రహాలు తొందరలో ఒక వారం రోజుల లోపులోనే ఇది పూర్తి చేసి అందరి యొక్క మరి సంతోషంగా అన్ని వర్గాలు కూడా ఇక్కడికి వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి వరకు